ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆపుకోబోతున్నారనే సాంకేతికాలు మనకు వినపడుతున్నాయి. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యే ఒక 11 రోజులు దీక్ష చేసి విశాఖ ప్రైవేటీకరణ ఆపాలని చూశారు. అది కూడా ఆపాలని చాలా ప్రయత్నం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వెంకన్న స్వామి మెట్లెక్కడం జరిగింది. సొలసిపోయి తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధిని దర్శించుకున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నిదానంతో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్లోని కాంట్రాక్ట్ కార్మికులు, గత 30 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వాళ్ళ ఉద్యోగాలు 4000 ఉద్యోగాలను తొలగించడం జరిగింది. ఆ ఉద్యోగాలకు భరోసా ఇవ్వడం కోసం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు శ్రీ ఎన్డీఏ కూటమి నేతృత్వంలో శ్రీ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని కలిసి విశాఖ ప్రైవేటీకరణ కాకుండా శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆపకపోతున్నారు. ఏరైతే ఉద్యోగాలు నష్టపోయారో 4000 ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలు కూడా తిరిగి వాళ్ళ ఉద్యోగాల్లో శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పెడతారని ఆశిస్తున్నాము. కొణిదెల పవన్ కళ్యాణ్ గారంటి నాయకుడు మన భారతదేశంలో ఉండటం గొప్ప ఆదర్శ భావాలన్న వ్యక్తి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎవరైతే విశాఖ స్టీల్ ప్లాంట్లో 4000 ఉద్యోగాలు పోయినాయో వాళ్ళందరికీ ఈ 11 రోజులు దీక్ష చేసి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు వారి ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందని ఆశిస్తున్నాను. కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆ 4000 కాంట్రాక్టు ఉద్యోగులని క్రమబద్ధీకరించాలని కోరుతున్నాను. మీ గవర్నమెంట్లో క్రమబద్ధీకరించి వాళ్ళ ఉద్యోగాలను ఎటువంటి డోకా లేకుండా విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాకుండా చేయాలని కోరుకుంటున్నాం. జై హింద్.